విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి గౌతమ్ అదానీ. తల్లి చేతిలో బలైన ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి. జగన్ అంటే అప్పుల అప్పారావు, వైసీపీ సినిమా అయిపోయింది చంద్రబాబు. గాంధీనగర్లో అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించిన ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే 5 ఏళ్లలో గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి మనది అభివృద్ధి దేశంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రపంచ పటంపై భారత్ను శక్తివంతమైన దేశంగా నిలిపారని, ఆత్మ నిర్భర్ భారత్ను రూపొందిస్తున్నట్లు అదానీ తన ప్రకటనలో మోదీని మెచ్చుకున్నారు. Merging grand ambition, massive scale, meticulous governance and a flawless executions. It ignited a nationwide movement as all our states march forward, competing and cooperating to fundamentally remodel India's industrial landscape. The statistics of the past decade are remarkable. Since 2014, India's GDP has grown by 185% and per capita income by a stunning 165%. This achievement is unparalleled, especially considering this decade's geopolitical conflicts and a pandemic challenges. Honorable Prime Minister, your achievements on the international stage are equally remarkable. You have taken us from a country seeking a voice on a global platforms to a nation that now creates the global platforms. The Solar Alliance platform, an initiative you conceptualized, and your leadership at the G20 platform set a benchmark for a more inclusive world order. Adding the Global South to the G20 is a defining moment in our modern history. Honorable Prime Minister, you don't just predict the future, you shape it. You have reoriented India to become the world's fastest growing nation and position her as the global social champion driven by the two philosophies of Vasudhaiva Kutumbakam and a Vishwaguru. And the best is yet to come. With your foresight in harnessing India's youth to build a Viksit Bharat and make India a fully developed nation by 2047, you have ensured that the India of today is poised to shape the global future of tomorrow. Today, I commit to further investments. We are constructing the world's largest green energy park in Khavda district, Kutch, generating 30 gigawatt of our renewable energy over 725 square kilometer, even visible is from space. We are expanding the green supply chain for an Atmanirbhar Bharat and creating the largest integrated renewable energy ecosystems. This includes solar panels, wind turbines, hydrogen electrolyzers, green ammonia, PVC, and expansion in a copper and cement projects. Over the next 5 years, the Adani Group will invest. గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న మైండ్ఫుల్ AI ల్యాబ్ స్టార్టర్ పై
కంపెనీ సీఈఓ సూచన సేథ్ తన 4 ఏళ్ల కుమారుడిని అతి కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలుడి తండ్రి వెంకటరామన్ బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక రాజ్యనగర్లోని హరీష్ చంద్రఘాట్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. బెంగళూరుకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ 4 ఏళ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి టాక్సీలో గోవా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ప్రయాణించింది. ఈ దారుణ ఘటన సోమవారం చోటు చేసుకున్నది. గోవా పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 39 ఏళ్ల నిందితురాలు సుచన్ సేథ్ను కర్ణాటకలోని చిత్రదుర్గలో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. భర్త వెంకట్రామన్తో సుచన్ సేథ్ కొన్నేళ్లుగా దూరంగా ఉంటుంది. వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. భర్తతో విభేదాల కారణంగానే సుచన్ సేథ్ కుమారుడిని చంపి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడవుతుందని పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గాంధీనగర్ 9 జనవరి 2024 ఈ రోజు గాంధీనగర్లో VGGS 2024 సందర్భంగా దేశంలోని అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా గ్లోబల్ ట్రేడ్ షోలో ప్రారంభానికి గుర్తుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదర్శనను స్విచ్ ఆన్ చేసి ఫలకాన్ని ఆవిష్కరించారు. మొజాంబిక్కు చెందిన మిస్టర్ ఫిలిప్ జాసింటో న్యూసి, డెమోక్రటికల్ రిపబ్లిక్ ఆఫ్ టైమోర్ లెస్టే అధ్యక్షుడు డాక్టర్ జోస్ రామోస్ హోర్టా మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్తో సహా ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా గౌరవనీయులైన ప్రముఖుల సమక్షంలో ది సమ్మిట్ ఆఫ్ సక్సెస్ టువర్డ్స్ రియలైజేషన్ ఆఫ్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ గుజరాత్ అనే ఈ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరిచయం చేశారు. फ्रेंड्स, भारत के 1.4 बिलियन लोगों की प्रायोरिटीज और एस्पिरेशंस, ह्यूमन सेंट्रिक डेवलपमेंट पर उनकी आस्था, इंक्लूसिविटी और इक्वलिटी का हमारा कमिटमेंट, विश्व समृद्धि और विश्व के विकास का बहुत बड़ा आधार है. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे, मेरी गारंटी है कि हो जाएगा. एक ऐसे समय में जब विश्व अनेक अनिश्चितताओं से घिरा हुआ है, तब भारत दुनिया में विश्व की एक नई किरण बनकर के उभरा है. भारत की प्राथमिकताएं बिल्कुल स्पष्ट है. आज भारत की प्राथमिकता है सस्टेनेबल इंडस्ट्री, इंफ्रास्ट्रक्चर एंड मैन्युफैक्चरिंग. आज भारत की प्राथमिकता है न्यू एज स्किल्स, फ्यूचरिस्टिक टेक्नोलॉजी, एआई एंड इनोवेशन. आज भारत की प्राथमिकता है ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी, सेमीकंडक्टर्स, इसका पूरा इकोसिस्टम. इसकी एक झलक हम वाइब्रेंट गुजरात ग्लोबल ट्रेड शो में भी देख सकते हैं. और मेरा तो आग्रह है कि ट्रेड शो जरूर देखें. गुजरात के भी स्कूल कॉलेज के विद्यार्थी जरूर जाएं. कल दिन में मैंने हिज एक्सेलेंसी न्यूसी और हिज एक्सेलेंसी रामोस होर्ता जी के साथ इस ट्रेड शो में काफी समय गुजारा है.
इस ट्रेड शो में कंपनियों ने वर्ल्ड क्लास स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी से बने प्रोडक्ट्स का निदर्शन किया है। ई मोबिलिटी, स्टार्टअप्स, ब्लू इकोनॉमी, ग्रीन एनर्जी और स्मार्ट इंफ्रास्ट्रक्चर जैसे ट्रेड शो में एक प्रकार से छाए हुए हैं। ये जितने भी सेक्टर्स हैं, इनमें इन्वेस्टमेंट के लिए आपके पास लगातार नए अवसर बन रहे हैं। జడ్డు వాసుదేవరావు మృతి ప్రభుత్వ హత్యే. టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ సర్వశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ అకస్మాత్తుగా మృతి చెందడం చాలా దారుణమని టీడీపీ యువ నాయకులు ఆడారి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి డీఈఓ కార్యాలయం వద్ద సర్వశిక్ష ఉద్యోగులు మృతి చెందిన వాసుదేవరావుతో మృతదేహంతో పాటు ఆయన కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ సర్వశిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంటీఎస్గా చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసే ఉద్యోగ మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందో ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించేంత వరకు ఉద్యోగుల ఉద్యమానికి, పోరాటానికి తన మద్దతు ఉంటుందని అన్నారు. వాసుదేవరావు మృతిపై డీఈఓ సమాధానం చెప్పాలని ఆందోళన చేపడుతున్న సర్వశిక్ష ఉద్యోగి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించి ఆందోళన ఉధృతం చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుని కుటుంబంలో ఒక వ్యక్తికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష ఉద్యోగుల ఉద్యమానికి రాజీ లేని మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్, యువసేన ప్రతినిధులు అధిక సంఖ్యలో సర్వశిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడూ జరగకపోవడం జరిగింది. 2 నెలలు ఎవరైనా ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని వాళ్ళ క్యారేజ్లో లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకొని ఉద్యమాలు చేస్తున్నారు తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. వాళ్ళ కడుపు ఖాళీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న సమయాలలో ఆయన చనిపోయాడు. అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఎమోషనల్ టైంలో మేము నివేదించుకున్నాం. అందరూ కూడా చాలా సబ్మిసివ్గానే మాట్లాడారు, ఎక్కడ కూడా వైలెంట్గా మాట్లాడలేదు. కానీ మీ దృష్టికి మేము ఇంకొకసారి ఎందుకు రీఇటరేట్ చేస్తున్నామంటే, ఏదైనా ఆర్థిక పరమైనటువంటి కమర్షియల్గా నేను నివేదిస్తాను సమర్పిస్తాను ఈ ప్రభుత్వం ఒక ఆఫర్ ఏసీ గారు కలెక్టర్ గారు డైరెక్ట్గా మాట్లాడి ఉంటారు. బాడీ కూడా కదలదు. 2 డిమాండ్ ఏమో ఇమీడియట్ గా కలెక్టర్ గారు బ్యాంక్ కలెక్టర్ మాట్లాడి వాళ్ళకి బాధలు అది ఎక్కడ కూడా వాళ్ళకి కాంపన్సేషన్ లేదు. హాస్పిటల్ పేమెంట్ ఎంత చేసిన వాళ్ళకి మిగతా డబ్బులు వచ్చేది ప్లాన్ ఏదైతే 32 సంవత్సరాల అబ్బాయి ఇంకొక 60,000 30 పని వాళ్ళకి ఏం బెనిఫిట్ దానిపైన క్లారిటీ తీసుకుంటున్నారు. ప్రభుత్వం క్లారిటీ ఉంది కాబట్టి ఇలా సమ్మె చేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దయచేతిలో వెళ్ళిపోతుంది. అందరూ సంబంధించి కూడా టోకాన్స్ అని చెప్పి అవన్నీ మీరు మాట్లాడి మీరు కూడా ఒక ఎడ్యూగా గతంలో స్థాయి నుంచి కూర్చోండి. అంటే అమౌంట్ టేబుల్ మాట్లాడుతున్న చూడండి. భిన్న ఉంటుంది 15 కనుక బెదిరింపు చర్యలు చేయాలి. తగ్గిందమ్మా మనం చేసేది వేరే డిఎఫీస్ రాలేదు. ఇతను వ్యక్తిగతంగా పొలం పనులకో లేకపోతే బయట తిరుపతితో వెళ్ళి ఏదైనా అయితే మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి లేదు. కానీ కేవలం తన ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేస్తున్న సమయంలోనే ఇతను ఇబ్బంది అయ్యింది కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్లో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళ ఆఫీస్ లిమిట్స్లో కానీ దానికి సంబంధించిన ఇష్యూస్లో కనుక ఆయన తనువు చాలిస్తే ఖచ్చితంగా మనమే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం ఇమీడియట్గా మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళందరూ ఈ సమయాల్లో ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. ఒక చావు మనిషిని బతికించి తీసుకొని రాలేము మనం 200 కోట్లు ఖర్చు పెట్టినా కూడా. కానీ కేవలం తన ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేస్తున్న సమయంలోనే ఇతను ఇబ్బంది అయ్యింది కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఆఫీస్లో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ రంగంలో వాళ్ళ ఆఫీస్ లిమిట్స్లో కానీ దానికి సంబంధించిన ఇష్యూస్లో కనుక ఆయన తనువు చాలిస్తే ఖచ్చితంగా మనమే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం ఇమీడియట్గా మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్టీఆర్కు స్ఫూర్తి గురిజాడ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా కదలిరా నినాదం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకుని తిరిగేలా చేసిన ఘనత టీడీపీదే అని అన్నారు. తమకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయని అన్నారు.
రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా నిర్ణయించాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగవని అన్నారు. జగన్ అంటే అప్పుల అప్పారావు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్ళు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా. దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతాడు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి. ఆయన 1000 రూపాయల నుంచి 3000 చేశాడంట. ఎవరు చేశారు తమ్ముడు 2000 వరకు? నేను చేశాను. తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు. ఈ విషయంలో మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? 3000 ఇస్తాన్నాడా లేదా? తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు. అదే నేనుంటే ఇంకొక 30,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారుకు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి మీకు 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి, పెన్షన్స్కి అందరికీ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి, తలసేమియా వ్యాధి బాధితులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛనిచ్చాం. కడాన ట్రాన్స్జెండర్ ఆడ మగ కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు 2000 రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మానవత్వం. ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఇది. ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగ గీత విశ్వనాథ్. వ్యవసాయ ఫిషరీస్ ఫస్ట్ టెస్టింగ్ ల్యాబ్ వ్యవసాయానికి, మత్స్యకార, వెటర్నరీకి సంబంధించిన అన్ని పరీక్షలు చేయడానికి సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగ గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు చేయుతగా ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు చేయడం ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఫిషరీస్, వెటర్నరీకి సంబంధించిన అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ రైతులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు, భూసారం దగ్గర మొదలుకొని విత్తన పరీక్ష దాకా ప్రతి పరీక్షని కూడా అక్కడ అందుబాటులో తీసుకురావాలి. రైతు తనకి ఏదైనా తన భూమిలో ఏ పంట వేసుకోవాలి, లేదంటే ఎలాంటి విత్తనాలు, ఎరువులు వేసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతి పరీక్ష, అంటే జర్మినేషన్ దగ్గర మొదలుపెట్టి భూసారం దగ్గర నుంచి మొదలుపెట్టి అత్యాధునికమైన పరీక్షలు చేయడానికి వీలుగా వీటిని ఆ రోజు రూపొందించడం జరిగింది. నేను మంత్రిగా ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70 ప్రయోగశాలని ప్రారంభించాం. మిగతా దశల వారీగా అవుతున్నాయి. ఇవాళ కాకినాడ రూరల్ ప్రయోగశాల బీచ్ రోడ్లో మనం ప్రారంభించడం జరిగింది. దీంట్లో
వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా ఫిషరీస్కి సంబంధించిన విభాగం కూడా ఉంటుంది. ఎందుకంటే మనది ఫిషరీస్ ఏరియా, దానికి సంబంధించిన పరీక్షలు, దానికి సంబంధించిన ల్యాబ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క బిల్డింగ్ కాస్ట్ దాదాపుగా ఒక 90 లక్షల రూపాయలు ఉంటే, ఇంకా ఎక్విప్మెంట్ ఇటు అగ్రికల్చర్ ల్యాబ్కి సంబంధించి కానీ ఫిషరీస్ ల్యాబ్కి సంబంధించి కానీ దాదాపు 1 కోటి రూపాయల పైనే ఆ ఎక్విప్మెంట్ కూడా రాబోతూ ఉంది. త్వరలోనే ఇక్కడ అన్ని పరీక్షలు కూడా రైతులకు అవసరమైన ఆక్వాకల్చర్కి కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన సోదరి శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు సోదరి పద్మశ్రీ గారు, ఇతర మా జడ్పీటీసీ గారు రామకృష్ణ గారు, ఎంపీపీ గారు బాబ్జీ గారు, ఇంకా స్థానిక నాయకులు, సర్పంచులు, డైరెక్టర్లు, ఇతర పెద్దలు, అగ్రికల్చర్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ గారు, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా చాలా సంతోషం. చాలా ఖరీదైన స్థలాన్ని దీన్ని కేటాయించాం. అప్పట్లో నేను మంత్రిగా ఉండగానే ఈ అగ్రికల్చర్ ల్యాబ్కి బీచ్ రోడ్లోని అత్యంత ఖరీదైన స్థలాన్ని దీనికి కేటాయించడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి కళ ఇది. ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క రైతుకి అవసరమైన అన్ని సేవలు కూడా అందుబాటులో రావాలి, అది కూడా ఉచితంగా అందించాలనేంత ఆయన కళని నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగశాలలు ఏర్పాటు అయ్యాయి. అందరికీ కృతజ్ఞతలు. వెటర్నరీకి సంబంధించి కూడా ఇక్కడ వెటర్నరీకి సంబంధించి కూడా అంటే ఈ పశు వైద్యానికి సంబంధించిన ప్రయోగశాల కూడా వస్తూ ఉంది. ఆ ప్రయోగశాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. దాదాపుగా ఇది ఇంటిగ్రేటెడ్ ల్యాబ్, ఇటు అగ్రికల్చరు, వెటర్నరీ, ఫిషరీస్ అన్నిటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని దీన్ని డెవలప్ చేస్తాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మాకు మా స్థలానికి రక్షణ కల్పించండి. బీఆర్టీ కాలనీ వాసులు బుద్ధ సత్యనారాయణ, బుద్ధ ప్రవీణ్ కుమార్. మాకు మా స్థలానికి రక్షణ కల్పించాలని, ఇక్కడ వారే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్టీ కాలనీ వాసులు బుద్ధ సత్యనారాయణ, వారి కుమారుడు బుద్ధ ప్రవీణ్ కుమార్ మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2002 డిసెంబర్ 18న బీబీట్లో మా నాన్న సత్యనారాయణ ఓ స్థలం కొన్నారని, ఆ స్థలంలో లేఅవుట్ పక్కన 3 బడ్డీ దుకాణాలు, నల్లమారమ్మ గుడి ఉండేవని అన్నారు. వాటి తొలగింపుపై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, 3 బడ్డీ దుకాణాలను తీయించమని అనుమతి ఇచ్చారని అన్నారు. అమ్మవారు గుడిని మాత్రం ఆ తల్లి మీద నమ్మకంతో మేము తొలగించమని చెప్పామని అన్నారు. అయితే 2015లో హుదూద్ తుఫాన్ కారణంగా గుడి ముందు చెట్టు కూలిపోయాయని, అప్పటికే మా నాన్నగారు ఆ గుడికి చైర్మన్గా ఉండేవారని అన్నారు. అమ్మవారి మీద భక్తితో పెద్దల సహకారంతో తిరిగి ఆ గుడిని మరో 5 అడుగులు మా స్థలం ఇచ్చి వెనక్కి కట్టామని అన్నారు. అలాంటిది డిసెంబర్ 23న మొల్లేటి శివాజీ, పెదిశెట్టి రమేష్, బుద్ధ నాగేశ్వరరావు, అడారి సత్యబాబు మరికొందరు వారి అనుచరులు ఉద్దేశపూర్వకంగా మాపై తగువకు వచ్చి మాపై దాడికి సిద్ధపడ్డారని తెలిపారు. 6వ తేదీన పూజలు చేస్తామని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారని అన్నారు. అందుకు గాను మీరు వెనక్కి వెళ్లాలని, లేకపోతే అన్ని విధాలా మీరు బాధపడవలసి వస్తుందని బెదిరింపులు చేయడం, గోడ పగలగొట్టి వెనక్కి గోడ కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సంబంధిత అధికారులను, పోలీసు వారిని ఆశ్రయించామని అన్నారు. వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ఈ 4 మేము ఎవరికి ఖాతరు చేయము అన్న రిటర్న్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసు వారు 3 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. వీళ్ళ నేరం రుజువైతే ఈ 4పై, వారి అనుచరులపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసు వారు తెలిపారని అన్నారు. ఈ విధంగా కుట్రపూరితంగా ఇన్ని దౌర్జన్యాలను పాల్పడుతున్న ఈ 4 వ్యక్తులు, వారి సహచరులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు గాని, మా ఆస్తులకు గాని ఏ విధమైన నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యులు వీరేనని మీడియా ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి, గౌతమ్ ఆదాని. తల్లి చేతిలో బలైన ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి. జగన్ అంటే అప్పుల అప్పారావు, వైసీపీ సినిమా అయిపోయింది చంద్రబాబు. గాంధీనగర్లో అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించిన ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.